ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయంలోకి భక్తులు ప్రవేశం నిలిపివేయడం జరుగుతుందని అధికారులు ప్రకటించడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఎప్పటి నుంచి రాజన్న గుడిలోకి భక్తులకు ప్రవేశం లేదో స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్లోని బొమ్మక్కల్ రోడ్లో శ్రీ యజ్ఞ వారహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్నారు. బండి సంజయ్తో పాటు ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రామ్నగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్లో బండి సంజయ్ పాల్గొన్నారు. హాస్పిటల్లో ఉన్న వసతులను, వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చేతికి అందిన ధాన్యం తడిసి ముద్దయింది. హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం, ఇల్లందకుంట భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా దారూర్ గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగలు అర్ధరాత్రి దాటాక 4 ఇండ్లకు కన్నం వేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు.